బిడ్డలారా, ఎవరైనా సంఘానికి వచ్చే బిడ్డలు ఎవరైనా రోగంతో వచ్చారనుకోండి, ఒక మాట క్యాన్సర్ వ్యాధి వచ్చిందమ్మా అని చెప్పారనుకోండి, కొంతమంది అజ్ఞానంతో ఏమంటారో తెలుసా? ఏ పాపం చేసిందో ఈ రోగం వచ్చింది. ఎప్పుడు పొర్రపాటున ఎదుటి వ్యక్తి అనుభవిస్తున్న శ్రమను బట్టి మనం జడ్జి చేయకూడదు. ఎంత ప్రార్థన చేసినా ఎవరైనా పేదరికంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు పేదరికంలో ఉన్నారండి? వాళ్ళంత భక్తి కలిగిన వాళ్ళు కాదండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన లేదండి. ఆ ప్రార్థన లేకపోవటాన్ని బట్టి వాళ్ళు ఎదగలేకపోతున్నారండి. వాళ్ళ భక్తి దేవుడు మెచ్చలేదండి, అందుకని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు రోగాలండి, ఎప్పుడు పేదరికం అండి అని ఎదుటివాడు అనుభవిస్తున్న పేదరికాన్ని బట్టి భక్తి అంచనా వేయకూడదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అయ్యో పలానా ఆయన చచ్చిపోయాడండి అని అంటంతో కొంతమంది ఏమంటారు తెలుసా? ఆడు ఎందుకు చచ్చిపోయాడో తెలుసన్నా, ఆడు ఎంత దుర్మార్గుడంటే తొందరపడి పుసుక్కుని ఒక మాట అంటారు. బిడ్డలారా, శ్రమను అనుభవించేది పాపాత్ముడే అయితే నేనంట యోబుకి ఎందుకు శ్రమలు వచ్చాయి? చంపబడేది భక్తిహీనుడే అయితే మిమ్మల్ని అడుగుతా, హేబేలు ఎందుకు చంపబడ్డాడు? కయ్యను భక్తిపరుడా, హేబేలు భక్తిపరుడా? హేబేలు కదా భక్తిపరుడు. మరి భక్తిపరుడేమో చచ్చిపోయాడు, భక్తిలోడేమో బ్రతికున్నాడు. ఎప్పుడు భౌతిక సంబంధమైన పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి భక్తిని పొరపాటున అంచనా వేయొద్దు. వీళ్ళు పేదోళ్ళుగా ఉన్నారంటే వీళ్ళు భక్తిహీనులండి, వీళ్ళకు రోగం వచ్చిందంటే వీళ్ళు భక్తిహీనులండి, ఏ పాపం చేయటాన్ని బట్టి వీళ్ళకి కష్టం వచ్చిందో. ఎప్పుడు తొందరపడి వ్యక్తులకు మనం తీర్పు తీర్చకూడదు. వాడు ఎంత దుర్మార్గుడో తెలుసండి, అందుకనే వాడికి యాక్సిడెంట్ అయింది. వాడు ఎంత దుర్మార్గుడండి, అందుకనే వాడు అప్పులు పాలైపోయాడు. వాడు ఎంత దుర్మార్గుడండి, అందుకనే వాడికి పిల్లలు పుట్టలేదు. వాడు ఎంత దుర్మార్గుడండి, వాడికి ఎందుకంత అప్పులు ఉన్నాయి అనుకున్నారు, వాడు దుర్మార్గుడండి. ఎప్పుడు పొరపాటున నీ కళ్ళకు కనబడిన దాన్ని బట్టి పొరపాటున తీర్పు తీర్చుకో. అందుకని ఎప్పుడు తొందరపడి ఎవ్వరికీ మనం తీర్పు తీర్చొద్దు. నిన్ను చూసి ఎవరైనా గుసగుసలాడారా, నిన్ను చూసి ఎవరైనా నిందించారా, నీవు అనుభవిస్తున్న శ్రమను చూసి ఇది ఎంత పాపం చేయటాన్ని బట్టో ఈ చిన్న వయసులో ఈ రోగం వచ్చింది, దీని బుద్ధి మంచిది కాదు, దీని మనసు మంచిది కాదు, వీడు పాపాత్ముడు కాబట్టి ఈ రోగం వచ్చింది, వీడు పాపాత్ముడు కాబట్టి ఈ సమస్యలు అనుభవిస్తున్నాడు. ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా? నీ విషయమై యోబు పక్షాన వేద్యమాడినట్లుగా నీ పక్షాన తప్పకుండా దేవుడు వేద్యమాడతాడు. నిందించిన వ్యక్తుల ఎదుటే రెండంతల ఘనత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.